పచ్చి అల్లం పచ్చడి తయారు చేసే విధానం. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని, మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, దానికి సరిపడా ఉప్పు, కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలంటే పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసుకుంటాం కదా, అందుకు ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో మెత్తగా పిసికి గింజలు లేకుండా బాగు చేసుకున్న చింతపండు పేస్ట్ని కూడా అందులో వేసేయాలి. ఒకసారి పేస్ట్ యాడ్ చేసుకుని దానికి రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక దాన్ని కూడా మిక్సీ పట్టుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఎర్రగా వేగనిచ్చి మాడినవ్వకూడదు తాలింపు. ఇలా బాగా వేగించుకుని ఈ పచ్చళ్ళలో వేసుకోవాలి. అంతే, అల్లం చట్నీ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. గారెల్లోకి అయితే ఇంక అసలు దీన్ని మించిన కాంబినేషన్ ఇంకోటి ఉండదు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.